ముంబై ఇండియన్స్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ ఐపీఎల్లో ఇంకొక మంచి దాయాదుల పోరు జరగబోతుందన్నమాట. ముంబై ఇండియన్స్ అండ్ సిఎస్కే అంటే ఎప్పుడైనా కూడా ఒక మంచి హీట్ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. ఎంత ఆర్సీబీతో ఉంటుందో సిఎస్కేకి ముంబైతో కూడా అలానే ఉంటుంది. కాబట్టి మరి ఈ మ్యాచ్లో ఎవరు గెలవబోతున్నారు చూస్తే మాత్రం ఇద్దరు టీంలు అనుకున్నంత రేంజ్లో ఆడట్లేదు. ఒకప్పుడు దుమ్ము దులిపాయి 5 ట్రోఫీలు దగ్గర పెట్టుకున్నాయి. కానీ ప్రస్తుత సిచ్యువేషన్ చూస్తే అసలు వీళ్ళు ప్లే ఆఫ్స్కైనా వస్తారా రారా అన్న సిచ్యువేషన్లో ఉన్నాయి. మరి అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ప్రతి మ్యాచ్ గెలిస్తే తప్పితే వీళ్ళకి ఛాన్సెస్ అనేది లేదు. మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు చూడండి. ప్లేయింగ్ 11 కూడా ఎవరు ఉండొచ్చు, ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరు ఉండొచ్చు, ఎవరు స్ట్రైక్ రేట్ బాగుంది, ఎవరు ఎకానమీ బాగుంది, పిచ్ ఎలా ఉండబోతుంది, టాస్ ఎలా ఉండబోతుంది అన్నిటి గురించి చెప్తాను. మిస్ చేసుకోకుండా మొత్తం చూడండి. ముఖ్యంగా మీరు సిఎస్కే ఫ్యాన్ అయితే సిఎస్కే అని, ముంబై ఇండియన్స్ ఫ్యాన్ అయితే ఎంఐ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఒకసారి స్టాండింగ్ పొజిషన్స్ అండ్ హెడ్ టు హెడ్ గురించి చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాండింగ్ పొజిషన్ చూసుకుంటే మాత్రం ముంబై ఇండియన్స్ వచ్చేసి 9th ప్లేస్లో ఉంది పాయింట్స్ టేబుల్లో. సిఎస్కే వచ్చేసి 6th ప్లేస్లో ఉంది. మొత్తానికి ఆడిన మ్యాచ్లు ఇద్దరు కూడా 8 మ్యాచ్లు ఆడారనమాట. పాయింట్ల పరంగా చూసుకుంటే ముంబై ఇండియన్స్ 4 మాత్రమే ఉంది. సిఎస్కే కొంచెం ఒక మ్యాచ్ ఎక్కువ గెలిచి 6 పాయింట్స్తో ఉంది. నెట్ రన్ రేట్ పరంగా ఎవరు బెటర్గా ఉన్నారు అంటే ఇద్దరు మైనస్లో ఉన్నారు. ఒకరు -0.784, ఇంకొకరు -0.121. కాస్త బెటర్గా సిఎస్కే ఉన్నప్పటికీ కూడా ఇలా ఉంటే మాత్రం చాలా కష్టం. సో రీసెంట్ ఫామ్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ హోమ్ అడ్వాంటేజ్ ఎవరికి ఉందంటే ఇక్కడ సిఎస్కేకి హోమ్ అడ్వాంటేజ్ ఉంది. హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ జరగబోతుంది కాబట్టి. అండ్ ఒకసారి హిస్టరీ ఏం చెప్తుంది వీళ్ళిద్దరి మధ్య జరిగిన మ్యాచ్లు ఏమున్నాయంటే మొత్తం 42 మ్యాచ్లు జరిగాయి. అందులో ముంబై ఇండియన్స్ 22 సార్లు గెలిచింది, సిఎస్కే 20 సార్లు గెలిచింది అనమాట. సో కాస్త ఒక 2 మ్యాచ్ల తేడాతోనే ఉన్నారు. బట్ ఇద్దరు ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉన్నారనమాట. సో మరి ఇలా ఉన్నారు కదా, ప్రస్తుతం ఇచ్చే సిచ్యువేషన్స్ ఎలా ఉంది. అండ్ పిచ్ గురించి చూసుకుంటే మాత్రం చెపాక్ పిచ్ మనందరూ తెలిసిందే. ఇక్కడ ఓపిక అనేది చాలా అవసరం అండ్ ప్రాపర్ ప్లానింగ్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్. ఇక్కడ యావరేజ్గా ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 178+ మినిమం వస్తుంది. అండ్ 165 రన్స్ అనేది ఇక్కడ విజయానికి అత్యంత కీలకమైన పాయింట్ అనమాట. చూడాలి మరి 165 కన్నా ఎబోవ్గా ఒకవేళ ఎవరైనా స్కోర్ చేయగలిగితే అది ఇంపార్టెంట్. కానీ రీసెంట్ ఫామ్ అంతా చూశాక మాత్రం తప్పకుండా 200 అనేది మస్ట్ అండ్ షుడ్ అనిపిస్తుంది అనమాట. అండ్ టాస్ ప్రభావం చూస్తే మాత్రం ఇక్కడ హిస్టారికల్గా ఇక్కడ మొదట బ్యాటింగ్ చేయడం ఇక్కడ బెటర్ అండ్ సేఫ్ అని చెప్పి అంటున్నారు. మొదట బ్యాటింగ్ చేసే వాళ్ళకు 56.5% గెలిచే అవకాశం ఉందన్నమాట. అండ్ రెండో ఇన్నింగ్స్లో పిచ్ కాస్త క్షీణిస్తుంది, డిట్రాయిట్ అవుతుంది కాబట్టి చేస్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ డ్యూ ఫ్యాక్టర్ ఉందన్నమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే స్పిన్నర్లకు ఇక్కడ కొంచెం ఆధిపత్యం దొరికే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ పిచ్ పైన యాక్చువల్ కింగ్స్ వచ్చేసి మిడిల్ ఓవర్స్లో ముఖ్యంగా 7 to 15 ఓవర్స్ మధ్యలో పిచ్ కాస్త స్లో అవుతుంది కాబట్టి బ్యాటర్లకు లైక్ ఓవర్కి 7.4 రన్స్ మాత్రమే వచ్చే అవకాశం వస్తుంది. కాబట్టి స్పిన్ ఇక్కడ ప్రాపర్గా నియంత్రించుకోవచ్చు. అండ్ ఒకసారి వెదర్ కండిషన్ చూస్తే మాత్రం ఇక్కడ మ్యాచ్ ప్రారంభ టైంలో 33 degrees నుంచి 34 degrees వరకు ఉంటుంది అనమాట. యూ కెన్ సీ ఇట్. అండ్ రాత్రికి 32 degreesకి పడిపోతుంది. అండ్ ఇక్కడ డ్యూ ఫ్యాక్టర్ ఉంటుందంటే డెఫినెట్లీ ఉంటుంది. సముద్రం పక్కనే కాబట్టి 80% వరకు తేమ ఉండడం వల్ల రెండో ఇన్నింగ్స్లో విపరీతమైన డ్యూ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బంతి అలా సింపుల్గా చేయి జారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సెకండ్ ఇన్నింగ్స్లో బౌలింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి కొంచెం టఫ్ ఉండబోతుంది. అక్కడ స్పిన్నర్లు కొంచెం లైక్ వీక్ అయిపోతారు. వర్షం పర్సంటేజ్ ఎంత ఉంది, వర్షం పడే అవకాశం ఉందంటే ఉంది, 5 to 10% ఉంది. బట్ స్టిల్ 40 ఓవర్స్ మ్యాచ్ జరిగే అవకాశం ఫుల్గా కనిపిస్తుంది అనమాట. అండ్ యూ కెన్ సీ ప్లే 11 సంబంధించి ఎవరెవరు ఉన్నారు ముంబై ఇండియన్స్కి సంబంధించి యూ కెన్ సీ ఇట్ హియర్, మీకు అర్థమైపోతుంది. అండ్ ఇక్కడ కేశవ్ మహారాజ్ మిషెల్ స్టార్క్ పొజిషన్కి కాస్త ఆల్టర్నేట్గా వచ్చాడనమాట. అండ్ యూ కెన్ సీ మనకు ముఖ్యంగా ఇంపాక్ట్ ప్లేయర్లో అల్లా గజన్ఫర్ మాత్రం నాకు గట్టిగా కనిపిస్తున్నారు. అండ్ మీకు ప్లేయింగ్ లెవెన్లో ఎవరెవరు ఉన్నారో చూడాలనుకుంటే ఒకసారి పాజ్ చేసి చూడొచ్చు. అండ్ ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ సంబంధించిన ప్లేయింగ్ 11 సంగతి మీరు ఇక్కడ చూడొచ్చు. మొత్తానికైతే సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ అండ్ అందరూ ఇక్కడ ఉన్నారు, బాగానే ఉంది. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఊర్విల్ పటేల్ వచ్చే అవకాశం ఉందన్నమాట. అండ్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ చూసుకుంటే మాత్రం ఒక పక్క అగ్రెషన్ అండ్ ఇంకొక పక్క ఒక ప్రాపర్ ప్లానింగ్ అనమాట. ఓ పద్ధతి అని చెప్పేసి ఒక పక్క ఉన్నారు. సో ఎవరు అంటే సిఎస్కే అనమాట అది. సో ఒకసారి ముంబై ఇండియన్స్ సంగతి చూసుకుంటే మాత్రం మంచి అగ్రెసివ్గా ఆడుతున్నారు, బౌండరీల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అనమాట. అండ్ వీళ్ళ బ్యాటింగ్ స్టైల్ కూడా చూసుకుంటే కింద మనకు అర్థమైపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముంబై ఇండియన్స్కి సంబంధించిన ఓవరాల్ స్ట్రైక్ రేట్ చూస్తే మాత్రం అరౌండ్ 156.4 ఉంది. కమింగ్ టు సిఎస్కే అది చూసుకుంటే అరౌండ్ 151.8 ఉంది. ఆల్మోస్ట్ ఇద్దరు ఈక్వల్గానే ఉన్నారు. అండ్ పవర్ ప్లే స్ట్రైక్ రేట్ చూసుకుంటే మాత్రం చాలా బ్యాలెన్స్డ్గా ఉంది వీళ్ళది, చాలా వరకు కంఫర్టబుల్ పొజిషన్లోనే ఉన్నారు. అరౌండ్ 168.2% ఉందన్నమాట పవర్ ప్లే. బట్ సిఎస్కే దగ్గరకు వచ్చేసరికి అరౌండ్ 162.5. వీళ్ళు కూడా చాలా స్థిరంగానే ఉంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇద్దరిది ఓవరాల్ స్ట్రైక్ రేట్ అండ్ పవర్ ప్లే స్ట్రైక్ రేట్ ఇద్దరిది సేమ్గానే ఉంది. బట్ డెత్ ఓవర్ స్ట్రైక్ రేట్ వచ్చేసరికి కాస్త చేంజ్ వచ్చింది. తిలక్ అండ్ హార్దిక్ ఇద్దరు కలిసి మొత్తానికైతే
అరౌండ్ 188.5 స్ట్రైక్ రేట్తో ఇక్కడ ఆడుతూ ఉంటే ఇక్కడ సిఎస్కే వచ్చేసి దూబే అండ్ శాంసన్ ఇద్దరు కలిసి అరౌండ్ 215+ స్ట్రైక్ రేట్తో ఆడుతున్నారు. సో ఇక్కడ కాస్త డామినేట్ చేస్తూ ఉన్నారు. బ్యాటింగ్ యావరేజ్ చూసుకుంటే 26.8 రన్స్ అరౌండ్ ఉంది వీళ్ళది ముంబై ఇండియన్స్ది. సిఎస్కే వచ్చేసి అరౌండ్ 32.5 రన్స్ ఉందన్నమాట. అండ్ 200+ స్కోర్లు ఎవరు ఎక్కువ చేశారంటే ముంబై ఇండియన్స్ 3 సార్లు చేస్తే సిఎస్కే 4 సార్లు చేసింది ఇప్పటికీ ఈ సీజన్లో. అండ్ టాప్ బ్యాట్స్మెన్ సంబంధించి వాళ్ళ పోలిక ఒకసారి చూద్దాం. ముంబై ఇండియన్స్ అండ్ ఫైర్ పవర్ ముంబై ఇండియన్స్ చూసుకుంటే మాత్రం రియాన్ రికంటన్ ఇప్పటికి 260 స్కోర్ చేశారు. స్ట్రైక్ రేట్ 181.81. 19 4లు కొట్టాడు, 20 6లు కొట్టాడు. మొత్తానికైతే ఒక సెంచరీ ఒక హాఫ్ సెంచరీ చేశాడనమాట. ముఖ్యంగా జట్టులో అత్యధిక రన్స్ చేసిన ఆటగాడుగా అని చెప్పి అంటున్నారు. ఎస్ఆర్హెచ్ మీద 55 బాల్స్లో 123 రన్స్ చేశాడు. రీసెంట్గా మనం చూసాం. రియాన్ రికంటన్ మొత్తానికైతే చాలా బెటర్గా ఆడుతున్నాడు, అందులో ఎటువంటి డౌట్ లేదు. ముఖ్యంగా ఇప్పుడు రియాన్ రికంటన్ తన పొజిషన్ కూడా మారింది. అనుకున్నట్టుగానే చాలా బాగా ఆడుతున్నారు. ముఖ్యంగా క్వింటన్ డికాక్ వెళ్ళిపోవడం అనేది ఒక రకంగా కలిసి వచ్చిన అంశం ముంబై ఇండియన్స్కి. తిలక్ వర్మ సంఘం చూసుకుంటే 188 రన్ చేశాడు ఇప్పటికీ, 169.36 స్ట్రైక్ రేట్తోని. 21 4లు కొట్టాడు, 8 6లు కొట్టాడు అండ్ ఒక్క సెంచరీ చేశాడు. మిడిల్ ఆర్డర్లో అద్భుతమైన ఫామ్. జీటీ మీద 101 నాట్అవుట్గా ఆడాడు, చాలా చక్కగా ఆడాడు. నమందీర్ గురించి చూసుకుంటే 176 స్కోర్ చేశాడు, 145.45 స్ట్రైక్ రేట్తోని. 18 4లు 6 6లు ఒక హాఫ్ సెంచరీ చేశాడు అనమాట. మొత్తానికి అయితే పంజాబ్ మీద 50 రన్స్తోని చాలా కాన్ఫిడెంట్గా చాలా చక్కగా ఆడాడు. కాకపోతే లైక్ ఫీల్డింగ్లో కాస్త వెనకబడ్డాడు. ముఖ్యంగా మన ఎస్ఆర్హెచ్ గెలవడానికి చాలా కీలకమైన పాత్ర రీసెంట్గా పోషించాడు. ఎందుకంటే 3 సార్లు క్యాచ్లు వదిలేశాడు, అది కూడా చాలా ఇంపార్టెంట్ క్యాచెస్. సూర్యకుమార్ యాదవ్ గురించి మాట్లాడుకోవాలి. అదేంటో చూయింగం నవ్వులుకుంటూ వస్తున్నాడు, అందులో రసం అయిపోయేదాకా కూడా కనీసం ఉండట్లేదు, వెంటనే అవుట్ అయి వెళ్ళిపోతున్నాడు. ఎరైన్ హౌ ఈ సీజన్లో 162 స్కోర్ చేశాడు, చాలా తక్కువ స్కోర్ చేశాడు ఇప్పటివరకు. 140 స్ట్రైక్ రేట్తోని నార్మల్గా ఉంది. 18 4లు 4 6లు కొట్టాడు, ఒక్క హాఫ్ సెంచరీ చేశాడు. సో నెంబర్ 3లో కనుక మన వాడు కొంచెం స్ట్రాంగ్గా ఆడగలిగితే మాత్రం పర్లేదు, ఒక హాఫ్ సెంచరీ చేసే అవకాశం ఉంది. అండ్ చెన్నైకి సంబంధించి చూసుకుంటే సంజు శాంసన్ 304 స్కోర్ చేశాడు. స్ట్రైక్ రేట్ 169.83 ఉంది. 33 4లు 15 6లు కొట్టాడు, 2 సెంచరీలు చేశాడు. టోర్నీలో ఒక ప్రధాన రన్ గెటర్ అని చెప్పి అంటున్నారు. ఈ సీజన్లో 2 సెంచరీలు చేశాడనమాట. మొత్తానికైతే 5000 ఐపీఎల్ స్కోర్ కూడా చేశాడు. రుతురాజ్ గైక్వాడ్ 178 స్కోర్ చేశాడు ఇప్పటికి, 121.08 స్ట్రైక్ రేట్తోని. 17 4లు 6 6లు ఒక హాఫ్ సెంచరీ కొట్టాడనమాట. అండ్ ఆఫ్టర్ దాట్ సర్ఫరాజ్ ఖాన్ 161 స్కోర్ చేశాడు, 169.47 23 4s అండ్ 6 6లు కొట్టాడు, ఒక హాఫ్ సెంచరీ. అండ్ ఆ సర్ఫరాజ్ ఖాన్ ఈ మ్యాచ్లో ఆడతాడా లేదా అనేది ఇంకా కొంచెం అన్సర్టనిటీ ఉంది, చూడాలి మరి అతని ప్లేస్లో ఎవరు వస్తారనేది. శివం దుబే గురించి చూసుకుంటే 150 స్కోర్ చేశాడు ఇప్పటికి, 140 స్ట్రైక్ రేట్తోని. 14 4లు 6 6లు కొట్టాడనమాట. ముఖ్యంగా లైక్ పంజాబ్ మీద చాలా ఇంపార్టెంట్ 45 స్కోర్ చేశాడనమాట. సో శివం దుబే ఎనీహౌ ఒక రకంగా చెప్పాలంటే డెత్ ఓవర్కి సంబంధించిన ఒక ప్రాపర్ ప్లేయర్ కాబట్టి ఆ టైంలో 200 స్ట్రైక్ రేట్తో ఈజీగా ఆడతాడు. బౌలింగ్ యూనిట్ ఒకసారి చూసుకుంటే మాత్రం ఓవరాల్గా ముంబై ఇండియన్స్ బౌలింగ్ యూనిట్ ఇప్పటివరకు ఈ లీగ్లో చాలా వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ బౌలింగ్ వేశారని చెప్పి అనుకోవాలి. వీళ్ళది 10.58 ఎకానమీ ఉంది. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ గుడ్ సైన్. బట్ అట్ ది సేమ్ టైం సూపర్ కింగ్స్ కూడా ఆల్మోస్ట్ అలానే ఉంది, 10.23 ఉందన్నమాట. వీళ్ళు ఎక్కడా కూడా లైక్ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్నట్టుగా లేదు. ఆల్మోస్ట్ ఇద్దరు కూడా సేమ్ సిచ్యువేషన్లోనే ట్రావెల్ చేస్తూ ఉన్నారనమాట. బౌలింగ్ యావరేజ్ చూసుకుంటే ముంబై ఇండియన్స్ది 38.28 ఉంది, సిఎస్కేది వచ్చేసి 32.31 మాత్రమే ఉంది. కాస్త చేంజ్ ఉంది అంతే. వికెట్ టేకింగ్ 4 చూసుకుంటే మాత్రం జస్ప్రీత్ బుమ్రా 8 మ్యాచ్లో జస్ట్ 2 వికెట్స్ మాత్రమే తీశాడు. అతని యాక్చువల్ యావరేజ్ 140+ ఉండేది, ఇప్పుడు 130కి పడిపోయింది. అండ్ మెల్లమెల్లగా ఇప్పుడే లైన్లోకి వస్తుంటే అశ్విని కుమార్ 6 వికెట్లతో కాస్త ఇంపార్టెంట్గా మారాడనమాట. అట్ ది సేమ్ టైం ట్రెంట్ బౌల్ట్ న్యూ బాల్తో ఇంపాక్ట్ చూపించడానికి రెడీగా ఉన్నారు. అల్లా గజన్ఫర్ కూడా 10 వికెట్లు తీశాడు. అండ్ మొన్న ఎస్ఆర్హెచ్ మీద కూడా చాలా చక్కటి ఇంపాక్ట్ చూపించాడు కాబట్టి అల్లా గజన్ఫర్ ఈసారి మళ్ళీ ఇంకొకసారి ఆ మ్యాజిక్ చేస్తాడా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. అండ్ ఇంకొక పక్క చెన్నై సూపర్ కింగ్స్ చూసుకుంటే మాత్రం వీళ్ళ దగ్గర బలంగా ఉన్నారు వికెట్ టేకింగ్ ఫోర్స్. ముఖ్యంగా అన్షుల్ కాంబోజ్ 14 వికెట్లు తీశాడు, పర్పుల్ క్యాప్ రేస్లో కాస్త ముందున్నాడు. అండ్ వీళ్ళ దగ్గర ఇంకా బలమైన యూనిట్ ఎవరంటే నూర్ అహ్మద్, అఖిలా హుసేన్ ఇద్దరు కూడా. మొత్తానికి అయితే అఖిలా హుసేన్ 6 వికెట్లు తీశాడు కాబట్టి ఒక ప్రాపర్ స్పిన్ డెప్త్ ఉంది. ముఖేష్ చౌదరి లైక్ అండ్ స్పెన్సర్ జాన్సన్తో మంచి ఫేజ్లో కూడా ఒక మంచి చేంజ్ తీసుకొని రావడానికి రెడీగా ఉన్నారు. ఒక్కసారి బౌలర్స్ అందులో ముఖ్యమైన బౌలర్స్ గురించి మాట్లాడుకుంటే ముంబై ఇండియన్స్కి సంబంధించి అల్లా గజన్ఫర్ మొత్తానికి అయితే 10 వికెట్లు తీశాడు. బెస్ట్ వచ్చేసి గుజరాత్ టైటన్స్ మీద 17 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీశాడనమాట. యావరేజ్ వచ్చేసి 19.6, ఎకానమీ 9.40, కాస్త బెటర్గా ఉన్నాడు.
అండ్ అశ్విని కుమార్ గురించి చూసుకుంటే మాత్రం 6 వికెట్లు తీశాడు, 24 ఫర్ 4 వికెట్స్, అది కూడా గుజరాత్ టైటాన్స్ మీదనే. 17 యావరేజ్ ఉంది, 10 ఎకానమీ ఉంది. అండ్ షార్దుల్ ఠాకూర్ యూ కెన్ సీ 6 వికెట్లు తీశాడు, 39 ఫర్ 3 వికెట్స్ కేకేఆర్ మీద, అది కూడా 31 యావరేజ్తోని 13.57 ఎకానమీతోని వేస్తున్నాడు. ఇది కాస్త డేంజరస్. హార్దిక్ పాండ్యా కూడా 4 వికెట్లు తీశాడు, ఇప్పటికి 4 అంటే 4, అది కూడా గుజరాత్ మీద అయితే 18 రన్స్ మాత్రమే ఇచ్చి 1 వికెట్ మాత్రమే తీశాడు. యావరేజ్ 57, ఎకానమీ 12.26. ఎలా తీసుకున్నా కూడా ఇక్కడ ఒక అలా గజన్ఫర్ తప్పితే మిగతా ముగ్గురు కూడా ఎకానమీ చాలా ఎక్కువగా ఉంది, అంటే వీళ్ళు రన్స్ ఎక్కువ ఇస్తున్నారు. వికెట్లు కూడా టైంలో తీస్తే బాగుంటుంది. ఒకసారి చెన్నై సూపర్ కింగ్స్ చూసుకుంటే మాత్రం అంశుల్ కాంబో చూసుకుంటే 14 వికెట్లు తీశాడు, యూ కెన్ సీ 22 ఫర్ 3, అది కూడా ఎస్ఆర్హెచ్ మీదనే. అండ్ 16.92 యావరేజ్తోని 8.56 ఎకానమీతోని బెటర్ పొజిషన్లో ఉన్నాడు. జమీ ఓవర్టన్ తీసుకుంటే 9 వికెట్లు, 18 ఫర్ 4, అది కూడా డీసీ మీద ఆడాడు, 20.55 యావరేజ్ అండ్ 9.73 ఎకానమీతోని కాస్త బెటర్గా, అంటే ఇంకొంచెం తగ్గించుకుంటే బెటర్. నూర్ అహ్మద్ 7 వికెట్లు తీశాడు, 3 ఫర్ 21, అది కూడా ముంబై మీద ఇంతకుముందు. సో నూర్ అహ్మద్ ఈసారి అగైన్ మళ్ళీ ఇంకొకసారి ఆ మ్యాజిక్ చేస్తాడా లేదా అనేది ఇక్కడ చూడాలి. చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ అవ్వబోతున్నాడు. 36 యావరేజ్ ఉంది, ఎకానమీ కూడా 8.75. కంపారిటివ్లీ ముంబై ఇండియన్స్ చాలా బెటర్గానే ఉంది సిఎస్కేది. అకేలా హుసేన్ కూడా మీరు చూడొచ్చు, 6 వికెట్స్, 4 ఫర్ 17, అది కూడా ముంబై ఇండియన్స్ మీద 18.16 అండ్ ఎకానమీ కూడా 7.97 అనమాట. ఎలా తీసుకున్నా కూడా నూర్ అహ్మద్ అండ్ అకీలా హుసేన్ మళ్ళీ ఇంకొకసారి ఇదే మ్యాజిక్ చేసే అవకాశం ఉంది. అందులోనూ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి సిఎస్కే ఇక్కడ కాస్త ఫేవరెట్గా కనిపిస్తుంది. ఒకసారి లైక్ స్ట్రెంగ్స్ ఏంది, వీక్నెస్ ఏంటి చూద్దాం. బ్యాటింగ్ పవర్ చూసుకుంటే మాత్రం ఎక్స్ట్రీమ్లీ హై ఉంది ముంబై ఇండియన్స్ది, బట్ సిఎస్కేది మాత్రం హై మాత్రమే ఉందన్నమాట. ఎందుకంటే రీసెంట్గా మనం ఉన్న సిచ్యువేషన్స్లో చూస్తున్నాం ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ పరంగా ఎక్కడో చోట వాళ్ళు 200+ కొట్టడానికి రెడీగానే ఉన్నారు, కానీ అనుకున్నంత రేంజ్లో వాళ్ళ బౌలర్స్ పెర్ఫామ్ చేయకపోయేసరికి వాళ్ళు ఓడిపోతూ ఉన్నారు. బౌలింగ్ క్వాలిటీ చూసుకుంటే మాత్రం ఇందాక చెప్పినట్టు కాస్త ఇబ్బంది పడుతూ ఉన్నారు ముంబై ఇండియన్స్. బట్ కమింగ్ టు చెన్నై సూపర్ కింగ్స్ చాలా హైగా ఉంది. కన్సిస్టెన్సీ చూసుకుంటే మాత్రం చాలా లైక్ అంత బాగా కన్సిస్టెన్సీ అనేది లేదు వీళ్ళది ముంబై ఇండియన్స్. బట్ కంపారిటివ్లీ ముంబై ఇండియన్స్ సిఎస్కే కాస్త కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తుందన్నమాట. అండ్ మ్యాచ్ ఫినిషింగ్ చూసుకుంటే మాత్రం ఇక్కడ కాస్త ఇబ్బందిగానే ఉంది ముంబై ఇండియన్స్. బట్ కమింగ్ టు సిఎస్కే కాస్త ఎలైట్ పెర్ఫార్మెన్స్తోని వాళ్ళు మాత్రం రెడీగానే ఉన్నారు. ముఖ్యంగా మ్యాచ్ ఫినిషింగ్ అంటే డెత్ ఓవర్లలో డామినేట్ ఎవరు చేస్తున్నారంటే సిఎస్కేనే డామినేట్ చేస్తుంది, 200 స్ట్రైక్ రేట్తోనే ఆడుతున్నారు వాళ్ళు. అండ్ ఒకసారి ఇక్కడ ఎవరిది అడ్వాంటేజ్ ఏ సిచ్యువేషన్లో ఉందని చూస్తే మాత్రం పవర్ ప్లే ఇంపాక్ట్ చూసుకుంటే మాత్రం ఇక్కడ అడ్వాంటేజ్ ఎంఐకే ఉంది. ఎందుకంటే రోహిత్ శర్మ ఫిట్నెస్ సమస్యలతో ఉన్నప్పటికీ రియాన్ రికల్టన్ 181+ స్ట్రైక్ రేట్తో ఆడుతున్నారు. సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ ప్రారంభ ఓవర్లో కాస్త డేంజరస్గా మారే అవకాశం ఉంది ఇఫెటల్ సూర్యకుమార్ యాదవ్ బాగా ఆడితే. సో అడ్వాంటేజ్ ఇక్కడ ముంబై ఇండియన్స్కే ఉంది. మిడిల్ ఓవర్స్ కంట్రోల్ చూసుకుంటే మాత్రం నూర్ అహ్మద్ ఇంకా అకీలా హుసేన్ వాళ్ళిద్దరు 7 to 15 ఓవర్స్ మధ్యలో ప్రత్యర్థిని ఈజీగా శాసిస్తారు కాబట్టి ఇక్కడ అడ్వాంటేజ్ సిఎస్కేకే కనిపిస్తుంది. ఆ తర్వాత డెత్ ఓవర్స్ బ్యాటింగ్లో కూడా చూసుకుంటే ఇందాక చెప్పినట్టు సిఎస్కేకే అడ్వాంటేజ్ ఎక్కువగా ఉంది, ఎందుకంటే 215 పైగా స్ట్రైక్ రేట్తో వాళ్ళు చాలా చక్కగా ఆడుతున్నారు, ముఖ్యంగా శివం దుబే అండ్ సంజు శాంసన్. అండ్ ఇంకొక లైక్ చెపాక్ గురించి మాట్లాడుకుంటే మాత్రం సొంత మైదానంలో స్పిన్ ఇంకా అనుభవం కారణంగా ఇక్కడ కూడా ఎవరికి ఎక్కువ అడ్వాంటేజ్ ఉందంటే డెఫినెట్లీ సిఎస్కేకే అడ్వాంటేజ్ ఉంది. అండ్ డ్యూలో చేసింగ్ ఉన్నప్పుడు మాత్రం బంతి కాస్త తడిగా మారి స్క్విడ్ అవుతున్నప్పుడు ఎంఐ లైక్ సీ బాల్ హిట్ బాల్ ఫిలాసఫీని చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి ఇక్కడ కాస్త ఎంఐ అడ్వాంటేజ్ ఉంది. ఒక డ్యూ ఫ్యాక్టర్ అండ్ పవర్ ప్లే గురించి తప్పితే ఇక్కడ మిగతా మూడిట్లో కూడా అడ్వాంటేజ్ సిఎస్కేకే కనిపిస్తుంది. సో ఓవరాల్ 5 పాయింట్స్లో 3 పాయింట్స్ సిఎస్కేకి ఉంది, 2 పాయింట్స్ మాత్రమే ముంబై ఇండియన్స్కి కనిపిస్తుంది. అండ్ ఇక్కడ డ్యూ ఫ్యాక్టర్ గురించి మాట్లాడుకుంటే చాలా ఎక్కువగా ఉంది, 65 నుంచి 70% గెలుపు రేటు ఈ డ్యూ ఫ్యాక్టర్ మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి తప్పకుండా టాస్ గెలిచిన వాళ్ళు బౌలింగే తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ హ్యూమిడిటీ ఫ్యాక్టర్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు, హ్యూమిడిటీ వల్ల బాల్ కూడా చాలా ఈజీగా సోప్లా చేతిలోంచి జారిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ డిఫెండింగ్ కూడా చాలా కష్టం, ఎందుకంటే మామూలుగా చెపాక్లో మొదట బ్యాటింగ్ చేయడం లాభం, కానీ ఈ 2026 సీజన్లో విపరీతమైన తేమ కారణంగా 190 లోపు రన్స్ ఎంత చేసినా కూడా కాపాడుకోవడం కష్టంగా ఉంటుంది. కాబట్టి రెండో ఇన్నింగ్స్లో బంతి బ్యాట్కి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. సో ఫస్ట్ ఇన్నింగ్స్లో ఎవరు బ్యాటింగ్ చేసినా కూడా 200+ స్కోర్ 220 చేస్తే తప్పితే అది సేఫ్ కాదు అని అయితే నాకు అనిపిస్తుంది. ఒకసారి ఏ స్కోర్తోని ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందో కూడా ఒకసారి మనం డీకోడ్ చేద్దాం. 175 నుంచి 185 రన్స్ టోటల్గా చేస్తే మాత్రం, అది కూడా ముంబై ఇండియన్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 175 నుంచి 185 రన్స్ చేస్తే సిఎస్కేకి ఇక్కడ అడ్వాంటేజ్ అవుతుంది. డెఫినెట్లీ ఈజీగా కొట్టేస్తారు డ్యూ ఫ్యాక్టర్ వల్ల. సిఎస్కే ఫస్ట్ బ్యాటింగ్ చేసి 185 నుంచి 195 రన్స్ చేస్తే మాత్రం ఆల్మోస్ట్ ఒక నెక్ టు నెక్ పొజిషన్ జరగబోతుంది. హై స్కోరింగ్ ఏం ఒకవేళ ముంబై ఇండియన్స్ 200+ స్కోర్ చేస్తే మాత్రం ఇక్కడ ముంబై ఇండియన్స్కి గెలిచే బలమైన ఛాన్స్ ఉంటుంది. స్పిన్ ఛేదించినట్టే వాళ్ళు. ఒకవేళ సిఎస్కే ఒక డ్యూ ఫ్యాక్టర్లో చేజ్ చేయాల్సి వస్తే మాత్రం
కాస్త బంతి తడి కండిషన్లో ఉంటుంది, వెట్ బాల్ కాబట్టి సిఎస్కేకి అడ్వాంటేజ్ ఉంది. లో స్కోరింగ్ మ్యాచ్, ఒకవేళ 165 రన్స్ లోపు ఉంటే మాత్రం అది కూడా మళ్ళీ సిఎస్కేకే ఫేవరెట్ అవుతుంది ఒకవేళ ముంబై ఇండియన్స్ లో స్కోర్ చేస్తే. హై స్కోరింగ్ మ్యాచ్ ఒకవేళ 200+ స్కోర్ చేస్తే మాత్రం ముంబై ఇండియన్స్కి మళ్ళీ ఇక్కడ ఫేవరెట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అనమాట. ఒకసారి 200+ స్కోర్ ఎవరు ఎక్కువ చేశారు అంటే ఇక్కడ మీకు అర్థమవుతుంది, ఆల్రెడీ మనం ఇందాక మాట్లాడుకున్నదే. సో ఇక్కడ ఎలా తీసుకున్నా కూడా ముంబై ఇండియన్స్ ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 185 నుంచి 205 రన్స్ చేసే అవకాశం ఉంది. సిఎస్కే చేస్తే ఫస్ట్ బ్యాటింగ్ 175 నుంచి 195 చేసే అవకాశం ఉంది, ఎందుకంటే బ్యాటింగ్లో ముంబై ఇండియన్స్ కాస్త స్ట్రాంగ్గా ఉన్నారు. అండ్ పవర్ ప్లే అంచనా చూసుకుంటే 65 నుంచి 75 రన్స్ చేసే అవకాశం ఉంది ముంబై ఇండియన్స్. బట్ సిఎస్కే చూసుకుంటే 50 to 60 స్కోర్ రన్ చేసే అవకాశం ఉంది. డెత్ ఓవర్ చూసుకుంటే 185 నుంచి 200 స్ట్రైక్ రేట్తో ముంబై ఇండియన్స్, అదే 250 నుంచి 240 స్ట్రైక్ రేట్తో సిఎస్కే ఆడుతూ ఉన్నారనమాట. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ ఒక గ్రిప్ ఫ్యాక్టర్ ఏంటంటే చెపాక్లో మిడిల్ ఓవర్లో అగ్రెషన్ రిస్క్ ఉంటుంది కాబట్టి రుతురాజ్ గైక్వాడ్ యాంకర్గా ఉండగా ఎంఐ తరపున రికెల్టన్ అండ్ స్కై పవర్ ప్లేలో 70+ రన్స్ టార్గెట్ తప్పకుండా చేసే అవకాశం కనిపిస్తుంది ఈ మ్యాచ్లో. అండ్ ఎంఐ ఎక్స్ప్లోజివ్ సీలింగ్ కూడా చూసుకుంటే నెమ్మదైన పిచ్ అయినా కూడా ఎంఐ పవర్ హిట్టింగ్ ఈ సీజన్లో 243 for 5 అత్యధికంగా స్కోర్ కూడా చేశారు కాబట్టి ఏ మైదానంలో అయినా సరే వీళ్ళు కొంచెం చాలా చక్కగా స్కోర్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అండ్ ఫైనల్ వర్డిక్ట్ ఏం చెప్తుంది అంటే మాత్రం ఆఫ్టర్ ఆల్ అవర్ డేటా అనాలిసిస్ సిఎస్కే గెలవడానికి 58.5% ఛాన్సెస్ కనిపిస్తుంది. బట్ ముంబై ఇండియన్స్ గెలవడానికి 41.5% కనిపిస్తుంది, అది కూడా ఓవరాల్ డేటా ప్రకారం చూస్తే. ఒకవేళ ఇదే ఆ ఫామ్ని వాళ్ళు కంటిన్యూ చేస్తారు. బట్ స్టిల్ T20 అనేది ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. లాస్ట్ 2-3 ఓవర్స్లో కూడా మ్యాచ్ మొత్తం మలుపు తిరుగుతుంది కాబట్టి చూడాలి. మరి ఇదంతా చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? ముంబై ఇండియన్స్ గెలుస్తుందా, సిఎస్కే గెలుస్తుందా? కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ గెలుపుకు గల కారణాలు కూడా ఇందా చెప్పాను కదా, ఒకటి 70% గెలుపు రేటు ఉంటుంది ఇక్కడ, ఎందుకంటే సొంత మైదానాలు ఉంది కాబట్టి. అండ్ నూర్ అహ్మద్ అండ్ అఖిల హుసేన్కి ఇక్కడ పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. హెడ్ టు హెడ్ కూడా చూసుకుంటే వారం క్రితమే ముంబై ఇండియన్స్ పైన 103 రన్స్ తేడాతో రికార్డ్ విజయం సాధించి కాబట్టి సిఎస్కే కాస్త సైకలాజికల్గా డామినేట్ చేస్తుంది వాళ్ళ మీద. అండ్ ఇంకొక పక్క చూసుకుంటే మిచెల్ శాంట్నర్ లేకపోవడం వల్ల ముంబై ఇండియన్స్ ఓవర్ బౌలింగ్ను ఇంకాస్త బలహీనపరుస్తుంది అనేది కూడా ఇక్కడ ఒక ఫ్యాక్టర్ అనమాట. ఫైనల్ క్విక్ టేక్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు, మీకు అర్థమైపోతుంది సిచ్యువేషన్ ఏంటనేది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ మ్యాచ్. మరి మీకేమనిపిస్తుంది ఇదంతా చూశాక? తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. అండ్ ఇంకొక వీడియోతో కలుసుకుందాం.